UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అని తెలిసి ఏంటిది అని అడిగితే నువ్వే చేశావని చెప్పేసి రిటర్న్ కంప్లైంట్ పెట్టారు అని వాపోయాడు షన్ను. అసలు షన్నుకి జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో తన్నే అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. షన్ను అనే వ్యక్తి ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చానండి. అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మేడం నమస్తే సార్. నమస్తే మేడం. మీ ఫుల్ నేమ్ కూడా షన్నుయేనా? షన్ను, ఎడ్ల షన్ను నా పేరు. ఓకే ఓకే, డన్ డన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ గుంటూరు మేడం. గుంటూరు. ఏం చేస్తూ ఉంటారు? నేను గుంటూరులో మామూలు జాబ్ చేస్తున్నా మేడం ప్రెజెంట్. జాబ్ చేస్తున్నారు. ఓకే, పెళ్ళైందా? లేదు మేడం, దాని ఆ పర్పస్ మీదే ప్రెజెంట్ ఇక్కడ రావడం జరిగింది కూడా. ఒక చిన్న మోసం జరిగింది నాకు. ఏమైంది? ఒక పాపని ఇట్లా మ్యాట్రిమో ద్వారా ఒక పాప అమ్మాయా? అమ్మాయి, పాప అని పిలుస్తాం కదా అట్లా. అయితే అమ్మాయిని నేను ఇట్లా మ్యాట్రిమో ద్వారా ఒక అమ్మాయిని చూసా. అయితే అది మొత్తం ఫేక్ వస్తున్నాయి, అంటే ఫేక్ గా మామూలుగా డబ్బులు అడగటం, మోసం చేయటం అట్లా చేస్తున్నారు మ్యాట్రిమోలో చాలా వెబ్సైట్లు అట్లు ఇట్లా. ఓకే. అయితే నాకు తెలిసిన వారి ద్వారా ఈ పాపది ఒక ఫోటో అనేది నాకు వచ్చింది అనమాట, ఇమేజ్ వచ్చి ఇట్లా చూసుకో మరి సెట్ అవుతుంది నీకంటే నాకు ఫోటో చూడగానే అమ్మాయి నచ్చింది. సరే ఓకే అని చెప్పాను. వాళ్ళ మదర్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ అయ్యి పెళ్లి చేసుకుందాం మనం ఇంక ఇట్లా అది అని చెప్పాను, మాట్లాడినాం మొత్తం. అయితే ఒక రోజు ఏం జరిగింది, ఆ పిల్ల ఇట్లా మేము వెళ్ళాము, ఆ పిల్లని చూపించమంటే. ఎంతకాలం క్రితం అమ్మా ఈ సంబంధం వచ్చి? ఇదా జస్ట్ ఒక 3 months అవుతుంది ఇప్పుడు. 3 months ఏనా? అయితే పాపను చూద్దామని చెప్పేసి అని పిలిపించి చూపించండి నాకు అని చెప్పానంటే రెడీ అయ్యింది, కానీ ఆ పిల్ల ఇట్లా డేట్లో ఉంది, ఇప్పుడు కడుపులో నొప్పిగా ఉంది, రావడానికి బయటకు వచ్చింది, షూటింగ్ ఇబ్బంది అవదయ్యా అంటే సరే జస్ట్ నేను నార్మల్గా చూసి వెళ్ళిపోతానంటే మంచం మీద తను ఇట్లా నిద్రపోయింది. ఎట్లా అంటే ఆల్రెడీ పెళ్ళి ఉంటుంది కదా, శారీ ఉంది, శారీ మీద ఉంది, దుప్పటి కప్పుకొని ఉంది. వెళ్ళినా మాట్లాడినా అట్లా కాంటాక్ట్ నెంబర్ అడిగితే నెంబర్ ఇవ్వలేదు. సరేలే పద్ధతి కల్లో అనుకుంటా. కాదు, ఎంత కడుపు నొప్పి అయినా నువ్వు వచ్చావు అంటే కనీసం లెగ్స్ చూస్తుంది కదా. అది నాకు అర్థం కాలేదు, మరి రాలేదు. మాట్లాడారు, లోపలికి అయితే వెళ్ళి మాట్లాడా కదా నేను. సరే మాట్లాడినా మంచి ఫ్యామిలీ అనుకున్నా, ఇంకా నెంబర్ ఏమి ఇవ్వపోయేసరికి ఇంకా మంచి ఫ్యామిలీ అట్లా అనుకుంటాం కదా సార్. నెంబర్ అడగకపోతే ఇవ్వకపోతే మంచి అమ్మాయో అనుకున్నాడు. అంటే టెన్షన్ అవుతుంది, ఏమంటే ఇవన్నీ తెలియదు కదా, షోస్ ఇదంతా ఎంత వచ్చి చెప్పి నలుగురు అందరూ తెలుస్తుంది కదా. పర్లేదులేమ్మా, నువ్వు ఇక్కడేం మా మొహాలు కనిపించట్లేదు కదా, ఇబ్బంది పడకండి. కొంచెం టెన్షన్ అవుతుంది. పర్లేదు, నిదానంగా చెప్పండి. అయితే ఆమె పాప ఉంది కదా, ఇంకా నెంబర్ ఇవ్వలేదు, ఇంకా మంచి పిల్ల ఇట్లా మొత్తం మంచి ఫ్యామిలీ అని చెప్పి అనుకున్నా. సరే వాళ్ళ మదర్తో మాట్లాడినాం, ఇంకా మ్యారేజ్ సెట్ చేసుకుందాం ఇట్లా అని చెప్పి. ఒక రోజు ఇట్లానే ఫోన్ చేశారు వాళ్ళు, ఇంకా ఒక రోజు డేట్ అనుకున్నాం, సెట్ అయింది అంత మ్యారేజ్ ఇదంతా. సెట్ అయిన రోజు వాళ్ళ మదర్కి కాల్ చేసి రేపే కదా మరి ముహూర్తం టైం అది ఇది అని చెప్పి మాట్లాడుకోవాలి కదా, అందుకని కాల్ చేసి వాళ్ళ మదర్ అన్నారు ఆ పిల్ల కింద పడింది, కాలు ఇరిగింది అనేసి చెప్పింది. అది నా అర్థం కాదు, తెల్లారితే పెళ్లి పెట్టుకుని కింద పడింది అన్నారని చెప్పేసి అని నా అర్థం కాదు, ఇంకా స్ట్రైక్ అయినా కొంచెం ఏం అర్థం కాల. సరే ఇట్లా కాదని చెప్పేసి అని వీళ్ళకి చెప్పకుండా నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా. వెళ్ళేపాటికి ఆ పాపకి ప్రెగ్నెన్సీ ఉంది, ఇట్లా కడుపుతో ఉంది. ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాయి. ఇంకా అట్లా మీరు ఫస్ట్ టైం వెళ్ళి చూసినప్పటికీ మళ్ళీ పెళ్లి టైంకి ఎంత గ్యాప్ ఉందండి? రెండోసారి చూసినప్పటికి ఫస్ట్ టైంకి ఒక 20 days అట్లా ఉంటుంది. అంటే అప్పుడు పడుకొని ఉంది కాబట్టి నీకు కనిపించలేదు అంటున్నా. అప్పుడు కప్పుకొని ఉంది, అప్పుడు తెలియలే నాకు. నేను డైరెక్ట్ వెళ్ళి చూసేపాటికి తను ప్రెగ్నెన్సీ కదా. ఇంకా ఏందండి ఇదంటే నువ్వే చేసినావు అని చెప్పేసి వాళ్ళ రివర్స్ లో పోటీ అయింది నాకు. నీ పరిచయమే 3 నెలల్లో 9 నెలలు గడుపు వచ్చేస్తుందా? రూమ్ లోకి వెళ్ళి మాట్లాడా కదా, అప్పుడే నువ్వు చేసావు ఇట్లా మా అమ్మాయితో. వినడానికే బాగా 20 రోజుల్లో కడుపు వచ్చేస్తుందా పైకి? అది నేను అన్న, ఇంత కడుపు 20 రోజులు యాడ్ నుంచి వస్తుందమ్మా మీకు, నేను చేశానంటారేంటి, మీకు తమాషాలు ఏమైనా పడుతున్నారా, ఇట్లా ఇది కరెక్ట్ గా ఇది అని చెప్పేసి నేను గొడవ పెట్టుకున్నా. ఇట్లా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఒక్కరే వెళ్ళారా, మీతో పాటు ఎవరన్నా వచ్చారా? మామూలు మా రిలేటివ్స్ ఉంటారు కదా, మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఇంకా ఇట్లా వెళ్ళాము అందరం. అయితే బయట కూడా ఎవరికి ఎక్కువ మందికి కూడా చెప్పుకోవద్దు అన్నారు మ్యారేజ్ గురించి. సైలెంట్గా చేసేద్దాము, మామూలుగా చేసుకుందాం, అట్లా తక్కువ బడ్జెట్లోనే చూసుకుందాం, మనము ఎక్కువ మందిని కూడా పిలుచుకోవద్దు అన్నారు. సరే ఇంకా వాళ్ళది కదా ప్రాబ్లం, వాళ్ళే కదా పెళ్ళి అంతా చూసుకోవాల్సింది, ఆడపిల్లల తరపున ఇంకా మనమే సర్దుకుని పోదామని చెప్పేసి అన్నిటికీ ఇంకా ఫిక్స్ అయిపోయినా మొత్తం దేనికైనా కానీ. వాళ్ళు చెప్పిన దానికంతా ఆ కడుపు చూసిన కాడి నుంచి నాకు ఇంకా ఏం అర్థం కాలేదనమాట. కడుపు చూడటంతో ఇంకా నేనే అని చెప్పేసి వాళ్ళ అమ్మ రివర్స్ లో నాతో వాళ్ళ ఆ పిల్ల నాతో గొడవ ఆడతాం. ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందని 20 రోజుల్లో అన్నారు అంటే మీకు డౌట్ రాలేదు వీళ్ళేదో చేటర్స్ అని? అవును, అర్థమైపోయింది. ఇంకా అక్కడ లైవ్ లో అక్కడ మొత్తం అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ నమ్మించేశారు కూడా, పెళ్లికి ముందే కడుపు చేశాడు అది ఇది అని చెప్పేసి అని. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతకు ముందు నుంచే పరిచయము, పెళ్లి వచ్చాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు.
ఏమైనా డిమాండ్ చేశారా? డబ్బులేం అడగలేదు, పెళ్లి చేసుకోమని చెప్పేసి అని ప్రెషర్ పెడుతున్నారు. అది తాళిగా మా అమ్మాయి మెల్లో. అంత డ్రామా ఆడవలసిన అవసరం ఏంటి? ఎలాగ నువ్వు ఇష్టపడ్డావు, చేసుకుంటావు కదా, ప్రెగ్నెంట్ అని చెప్పి చూపెట్టి చేసుకోవటం ఎందుకు? అలా నాటకం ఎందుకు ఆడుతున్నారు వాళ్ళు? ఆమెకి ఆల్రెడీ మరి ప్రెగ్నెన్సీ ఉంది కదా, ఆమె నాటకం ఆడుతున్న సంగతి నాకు తెలియదు. అయితే పెళ్లికి సంబంధానికి అని చెప్పి వెళ్ళినప్పుడు అన్నిటికీ ఓకే అన్నారు. నేను అప్పుడు కడుపుతో ఉందో చూడలేదు. అది అబార్షన్ చేయించడం కుదరలా, ఎవడో ఒకటి గంట కట్టాలని అంట కట్టేశాడు. మాక్సిమం అదే ఆ మైండ్ సెట్ తోనే ఉంది. వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ ఫ్రాడ్ అనమాట. ఇట్లా అది ఖతర్నాక్ రివర్స్ లేకపోతే అమ్మాయిని అడగపోయావు గట్టిగా, అసలు నీకు నాకు ఎంత పరిచయం? అడిగినా పవర్ని అసలు అడిగితే అంటుంది నువ్వే చేసావు కదా అంటుంది. అమ్మాయి కూడా అంటుంది నువ్వే చేసావు కడుపు. వాళ్ళ అమ్మ అదే మాట అంటది, ఆ పిల్ల అదే మాట అంటది. అసలు వాళ్ళు నీకు ఎంత పరిచయం అని అంటున్నారు? నువ్వు 3 months అంటున్నావు, వాళ్ళు ఏమంటున్నారు అడుగుతుంటే? జనాలకి ఏమని చెప్తున్నారు? ఎన్ని నెలల నుంచి పరిచయం అంటున్నారు? నేను ఎప్పటి నుంచో తెలుసు అని చెప్తుందంట మరి ఆ పిల్ల వాళ్ళ పాప. తీసుకొచ్చిన సంబంధం మీ చుట్టాలు వాళ్ళు ఎవరో కదా, వాళ్ళు ఎవరితో మాట్లాడారా? మా బ్రదర్ తెలుసు అంట వీళ్ళు. సరే మా బ్రదర్ని ఇట్లా అడిగితే మరి మంచి పిల్లేరు, ఆ పిల్ల అయితే మంచి పిల్లే, నేను చూసాము, మరి ఇదంతా ఎందుకు ఆడుతున్నారు అర్థం కావట్లేదు, మరి ఈ డ్రామా అంతా ఎందుకు నీ మీదకి వస్తుందో నాకు తెలియట్లేరా? సరే నువ్వైతే నిజం చెప్పు, నిజంగానే ఆ అమ్మాయి 3 months నుంచే పరిచయమా, అంత ముందు నుంచే పరిచయం? వామ్మో తెలియదండి నాకు, ఆమె ఎవరో కూడా తెలియదండి. నేను ఫోటో చూసి వెళ్ళినా, నేను అసలు నాకెలా తెలుస్తుంది? నా 20 రోజులు అట్లా మంచం మీద ఉంది, దుప్పటితో ఉంది కాబట్టి ఆ రోజు నేను గ్రహించలేకపోయినా. పెళ్లి చూపులు ఉన్నాయి అని చెప్పి దుప్పట్లో పడుకోవటం ఏంటి అమ్మాయి? అప్పుడే నీకు డౌట్ రావాలి కదా, మాకు అది డైజెస్ట్ అవ్వట్లేదు అన్నారు కదా అని చెప్పేసి నేను అప్పుడు ముందే చెప్పాలి వాళ్ళు, ఈ రోజు రావద్దండి అని చెప్పి రమ్మని, తర్వాత నెక్స్ట్ రోజు మంచి ముహూర్తం చూసుకొని రండి అని చెప్తారు కదా. పెళ్లి చూపులు అంటే పైనుంచి కింద వరకు ఆ అమ్మాయిని చూసి అసలు ఎలా ఉంది ఏంటి అన్నది పసిగట్టం గురించి. నేనంటే కళ్ళు మూసుకుపోయినానండి. ఇంకా పెళ్లి అమ్మాయిని వచ్చింది కదా ఫోటో. కాదు మీ వాళ్ళు ఎవరైనా నిలదీశారా మరి వాళ్ళ అమ్మని ఆ అమ్మాయిని? ఏంటి వాళ్ళు రివర్స్ లో మా మీద ఎక్కేస్తున్నారు, కేసు పెడతాము నువ్వు పెళ్లి చేసుకోకపోతే అది ఇది అని చెప్పేసి. నీ మీద మీ వాళ్ళు? మా వాళ్ళ మీద ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా నిజమేమో అనుకుంటున్నారు వాళ్ళు. ఎప్పటి నుంచి ఆ పిల్ల తెలిసేమో అన్న ఫీలింగ్ లో. ఇలా కాదని చెప్పేసి దీనికి ఏదైనా పరిష్కారం ఉండాలని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. సో వాళ్ళ డ్రామా నీకు ఎంతలా ఉంది అంటే, సొసైటీని నమ్మిస్తున్నారు, సొంతంగా మీ ఇంట్లో వాళ్ళని నమ్మిస్తున్నారు, నీకు మాత్రం ఆ 3 months ముందే తెలుసు ఇట్లా చూసుకోవడానికి వస్తున్నామండి అంటే రమ్మన్నారు. వచ్చినాక అమ్మాయికి ఇట్లా డేట్ అమ్మ పడుకుంది లెగలేకపోతుంది అంటే మీరు నమ్మి ఆ పిల్లని ఆ మంచం మీద చూసి వచ్చారు. సో వీళ్ళు ఇస్తున్న ఆ డ్రామా ఈ మాదిరి బయటికి ఆ పిల్లని అడిగినా ఆ పిల్ల కూడా అదే అంటారు. ఆ పిల్ల కూడా అదే అంటారు. మరి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు వేసుకుంటే నిజాలు బయటపడతాయి. పోలీస్ స్టేషన్ లో కూడా అదే చెప్తున్నారు వాళ్ళు. స్టేషన్ కి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ. పోలీసులు ఇట్లాంటి కేసులు ఉత్తనే ఏం తీసుకోరమ్మా. కేసులు వేసినప్పుడు ఫోన్లు ఎంక్వైరీలు చాలా ఉంటాయి. ఒక కంప్లైంట్ తీసుకోవాలంటే ఇట్లాంటి విషయాల మీద. స్టేషన్ కి వెళ్ళాము, స్టేషన్ కి వెళ్తే కూర్చోబెట్టిండ్రు పోలీసు వాళ్ళు అందరూ మామూలుగా ఒకటే అంతా మొత్తం నన్ను అక్కడే. అప్పుడు వాళ్ళనే 4 పేకాలే ఒక రకం. వాళ్ళని ఏమన్నట్లా వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు. చెప్తున్నారు ఇట్లా అమ్మాయి చెప్తుంది కదా నాకు కడుపు చేసింది ఈ అబ్బాయి అని చెప్పేసి అని పట్ట. అది ఏదైతే ఏంటి అక్కడ అమ్మాయి అబ్బాయి వీళ్ళ తరపు వాళ్ళందరూ ఈ అబ్బాయినే అంటున్నారు. సో మొత్తం కలిపి ఆ అమ్మాయిని కంటగడదాం పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు. సో అది ఈ అబ్బాయి వర్షన్ అనేది మనం విన్నాం కాబట్టి మరి ఆ అమ్మాయి వర్షన్ కూడా మనం ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న నువ్వు? ఇప్పుడు అది నేను చేయలేదు కదా మేడం, నేను సార్ని కలవటం జరిగింది. సార్ని కలిసి సార్ ఇట్లా వచ్చి కూర్చో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఎంక్వైరీ చేద్దాము, నీకు 100% న్యాయం చేస్తాము, ఇక్కడైతే నీకు న్యాయం జరిగిద్ది అని చెప్పేసి సార్ చెప్పారు. అందుకని చెప్పాను మమ్మల్ని నమ్ముకొని వచ్చావు ఇక్కడికి. ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ నిజాలే, ఓకేనా? ఎందుకంటే మీరు చెప్పింది ఒకటే నమ్మమ్మా, ఎంక్వైరీ కూడా చేసుకుంటాం కదా. పూర్తిగా మొత్తం ఇప్పుడు నేను చెప్పింది మొత్తం నిజమే. నువ్వు అంత బాధపడుతూ ఏడుస్తూ చెప్పొద్దు, నిజమే. నువ్వు నిజం చెప్తున్నావని నువ్వు అంటున్నావు.